నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పాకిస్తాన్ కు అత్యంత ఆప్తుమైన శిష్యురాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అందుకే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని తదుపరి ప్రధానిని చేసేందుకు పాకిస్తాన్ ఎంతో ఆసక్తి చూపుతోందని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చౌదరి ఫహద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసిన వేళ కాంగ్రెస్ పాకిస్తాన్లపై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ లోని ఆనంద్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ భారత్ లో బలహీన ప్రభుత్వం ఉండాలని దాయాది దేశం కోరుకుంటోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటు జిహాద్ అంటూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ లోని ఆనంద్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓవైపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలకు ప్రత్యేక కోటాను అమలు చేస్తామని చెబుతున్న ప్రతిపక్ష కూటమి ఇప్పుడు ఓటు జిహాద్ అంటూ ఓ వర్గం వారిని రెచ్చగొడుతోందని మోదీ ధ్వజమెత్తారు. ఇలాంటి ఎత్తుల్ని ఓటుతోనే తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 400 మహిళలపై అత్యాచారం చేసిన సామూహిక రేపిస్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక శివమొగ్గలో జరిగిన ప్రచార సభలో మాట్లాడిన రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో సభా వేదికపై కన్నడ ప్రజల ముందు ఓ సామూహిక రేపిస్ట్ కు మద్దతు పలికారని, రేవణ్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారని గుర్తు చేశారు. అందుకు ప్రధాని మోదీ మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళల్ని అత్యాచారం చేసి వాటిని వీడియోలు తీశారని రాహుల్ ఆరోపించారు. అది సెక్స్ కుంభకోణం కాదని సామూహిక అత్యాచారమని రాహుల్ అన్నారు. ప్రజ్వల్ ఒక సామూహిక రేపిస్ట్ అని ప్రతి భాజపా నేతకు తెలుసునని, అయినా సరే వాళ్లు జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా సహా భాజపా నేతలందరూ దేశంలోని ప్రతి మహిళకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శాతాన్ని ప్రకటించడానికి 11 రోజుల సమయం ఎందుకు పట్టిందో ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల్లో ఈసీపై విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఈసీ ఇంత ఆలస్యంగా పోలింగ్ శాతం ప్రకటించలేదని సిబల్ తెలిపారు. ఈ అంశంపై తాను పలువురు మాజీ సీఈసీలతో మాట్లాడినట్లు తెలిపిన సిబల్, వారి హయాంలో పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం లేదంటే మరుసటి రోజు ఉదయానికి పోలింగ్ శాతాలను ప్రకటించినట్లు చెప్పారని వివరించారు. ఇప్పుడు మాత్రమే ఆలస్యమైంది అంటే ప్రజల్లో సహజంగానే అనుమానాలు వస్తాయని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. పెన్షన్ల పంపిణీపై జగన్ ప్రభుత్వ పన్నాగంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఎంతో సులువైనా కావాలనే పక్కన పెట్టి బ్యాంకుల్లో జమ చేయగా పింఛన్ డబ్బు కోసం మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల్లో చాలా మందికి తమ బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ కాకపోవడంపై లబోదిబోమంటున్నారు. అనేక మందికి ఈ కేవైసీ అప్డేట్ కాలేదంటూ వెనక్కి పంపుతూ ఉండగా వారంతా బోరుమంటున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని 12 గ్రామాలకు చెందిన వందలాది మంది లబ్ధిదారులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు చేరుకునేందుకు మండుటెండలో అవస్థలు పడ్డారు. చాలా మందికి ఖాతాలో జమ కాకపోవడంపై ఆందోళనలో ఉన్నారు. కొందరికి బ్యాంకు ఖాతా లేకపోయినా డబ్బు జమ అయిందని చూపారు. కొందరికి ఒకే అకౌంట్ ఉన్నా పింఛన్ జమ కాలేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన లబ్ధిదారులకు ఆధార్ లింక్ కాలేదని, కేవైసీ వెరిఫికేషన్ జరగలేదంటూ వెనక్కి పంపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తమకు ఖాతా లేకపోయినా బ్యాంకులో జమ చేశామని చెబుతున్నారని వృద్ధులు వాపోతున్నారు. చాలా బ్యాంకుల వద్ద కనీస ఏర్పాట్లు కూడా లేవు. రాజశేఖర్ రెడ్డికి లక్ష్మణుడి మాదిరిగా పనిచేసిన వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన హంతకుల్ని సీఎం జగన్ కాపాడుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 2 విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలం సుద్దపల్లి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువకులతో కరచాలనం చేస్తూ గ్రామంలో నడుచుకుంటూనే ప్రచారం చేశారు. ఇదే సమయంలో వివేకా హత్య అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. హత్య కేసులో అవినాష్ రెడ్డి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్న జగన్ అధికారాన్ని అడ్డం పెట్టి అతన్ని కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకే మళ్లీ జగన్ టికెట్ ఇచ్చారని, వారిని ఓడించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందని షర్మిల గుర్తు చేశారు. ప్రజలకు సంబంధించిన వనరుల దోపిడీ, అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ అన్నారు. తిరుపతిలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ప్రస్తుతం పూర్తి రహస్యంగా ఉంచుతున్నారని తెలిపారు. ఇలాంటి నియంత ధోరణి అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని మార్చవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. దేశంలో, రాష్ట్రాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండూ కొనసాగాలని చెప్పారు. తన వాళ్లు, బంధువులు, మిత్రులకు మైనింగ్ లైసెన్స్ ఇచ్చే సంస్కృతి మారాలని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు మరోసారి గాంధీ భవన్ కు వచ్చారు. టీపీసీసీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడి నోటీసులు ఇస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. లీగల్ సెల్ నాయకులు లేనందున వెనుతిరిగి వెళ్లిపోయారు. అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్న కేసుపై ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 29న కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. మరో నలుగురికి ఇవాళ నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఆ నలుగురు అందుబాటులో లేనందున వెనుతిరిగి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ భారాస కుమ్మక్కై ఆ కేసును నీరుగారుస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును దేశానికి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశమైనందున ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎన్ఐఏకు కూడా కేసును అప్పగించాలని కోరారు. లేని పక్షంలో ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం భారాసతో కుమ్మక్కైందని తేలిపోతుందన్నారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే అనుమానాన్ని బండి సంజయ్ వ్యక్తం చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉప ఎన్నికకు ఇవాల్టి నుంచి ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి జూన్ 5న ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని కమిషన్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సిబ్బంది చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని ఏపీఈఆర్సీ తమ సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇచ్చిందనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి వద్ద సాధారణ తనిఖీలు చేసిన పోలీసులు 4 కంటైనర్లలో తరలిస్తున్న 2,000 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. అయితే ఈ నగదును రిజర్వ్ బ్యాంక్ కేరళలోని కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు సిబ్బంది చూపిన పత్రాలతో నిర్ధారించి వదిలేశారు. బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్న 4 కంటైనర్లకు ముందు పోలీస్ అనే స్టిక్కర్ తో వెళ్తుండగా గజరాంపల్లి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆపారు. ఆ కంటైనర్లను సిబ్బంది చూపిన పత్రాలను పరిశీలించిన పోలీసులు రిజర్వ్ బ్యాంకు చెందిన నగదును కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు నిర్ధారించుకుని వదిలేశారు. 10 మంది మావోయిస్టులు చనిపోయిన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల ఘటన తర్వాత పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో తుపాకులు, బుల్లెట్లు, సోలార్ ప్యానెళ్లు, ఇతర సామాగ్రి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులకు భద్రతా సిబ్బందికి మధ్య మంగళవారం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 3 మహిళా నక్సల్ సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పోలీసులు ఇవాళ మీడియాకు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చానని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సార్లు స్వయంగా పరిశీలించానని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా పార్వతీపురం మండలం వెంకంపేటలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లాలో సాగు, తాగునీరు సమస్యలను గుర్తించామన్న గడ్కరీ సమస్యల పరిష్కారం దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కోర్ బృందంలోని 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఏప్రిల్ 25న తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి ముందే ఈ ఉద్యోగుల్ని తొలగించినట్టు తెలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా, సన్నీ వాలీలో ఉన్న కార్యాలయాల్లోని ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆ ఉద్యోగాలను భారత్, మెక్సికోలకు తరలించినట్లు తెలిపింది. 6% ఉద్యోగుల్ని తొలగిస్తామని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గతేడాది ప్రకటించగా ఈ ప్రక్రియలో భాగంగానే 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. తొలగించిన వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.